వెల్కమ్ టు అవర్ ఛానల్. గోదావరి జిల్లాలో ఒక చిన్న ఊరు పేరు రామాపురం. పచ్చని పొలాలు, ఆ పొలాల మధ్యలో ఒక చెరువు గట్టున ఒక రావి చెట్టు. ఆ చెట్టు కింద పొద్దున్నే కూర్చొని కబుర్లు చెప్పుకునే ముసలివాళ్ళు. సాయంత్రం అయితే గుడి దగ్గర పిల్లల ఆటలు, ఇంటింటి ముందు కలాపి ముగ్గులు. ఆ ఊరిలో చెరువు గట్టుకు దగ్గర ఒక పెంకుటిల్లు. ఆ ఇంట్లో ఒంటరిగా ఉండేది అన్నపూర్ణమ్మ. వయసు 58, తెల్లటి తెలుపు చీర, నుదుటిన పెద్ద బొట్టు, చేతికి 2 గట్టి గాజులు, ఒక బంగారు గాజు. అది ఆమె పెళ్లి నాటి గుర్తు. ఆ ఒక్క గాజే ఆమె దగ్గర మిగిలిన బంగారం. అన్నపూర్ణమ్మ భర్త రామయ్య పోయి 12 ఏళ్ళు అయింది. రామయ్య బతికున్నప్పుడు ఆ ఇల్లు ఎప్పుడూ నవ్వులతో నిండి ఉండేది. రామయ్య మంచి రైతు. తనకున్న 2 ఎకరాల పొలంలో కష్టపడి పనిచేసి ఒక్కగానొక్క కొడుకుని బాగా చదివించాడు. నా కొడుకు పెద్ద ఉద్యోగం చేయాలి, నగరంలో మంచి జీవితం గడపాలి, మన కష్టం వాడికి రాకూడదు అని ఆ తండ్రి కల. ఆ కల నిజమైంది. కానీ రామయ్య దాన్ని చూడలేకపోయాడు. కొడుకు కిరణ్ ఇంజనీరింగ్ చదివి హైదరాబాదులో ఒక పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరిన ఆ సంవత్సరమే రామయ్యకు గుండెపోటు వచ్చింది. పొలంలోనే కాడి భుజాన పెట్టుకొని పోతూ ఒక్కసారిగా కింద పడిపోయాడు. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే అంతా అయిపోయింది. ఆ రోజు నుంచి ఆ ఇల్లు మౌనమైపో అన్నపూర్ణమ్మ మాత్రం ఆ ఇంటిని వదలలేదు. ఈ ఇల్లే ఆయన జ్ఞాపకం, ఈ గోడలకి నా జీవితం తెలుసు, ఈ ఇంటిని వదిలి నేను ఎక్కడికి రాను అని చెప్పింది. కొడుకు కిరణ్ ఎన్నిసార్లు అడిగినా, అమ్మ నాతో పాటు సిటీకి వచ్చేయి, నీకోసం మంచి ఇల్లు తీసుకున్నాను, ఇక్కడ ఒంటరిగా ఎందుకు అని. నాయనా, నాకు ఇక్కడే హాయిగా ఉంది. నీకు సిటీలో నీ లోకం, నాకు ఇక్కడ నా లోకం. నీ నాన్న జ్ఞాపకాల మధ్య, ఈ ఊరి మనుషుల మధ్య నాకు ఏ లోటు లేదు. నువ్వు సుఖంగా ఉంటే చాలు అనేది. కానీ నిజం ఏమిటంటే అమ్మ హృదయంలో ఒక మూల ఎప్పుడూ ఒక శూన్యం. భర్త పోయిన శూన్యం, కొడుకు దూరంగా ఉన్న శూన్యం. రాత్రి అయితే ఆ పెద్ద ఇంట్లో ఒంటరిగా ఆమె కిరణ్ చిన్నతనం ఫోటో చూసుకుంటూ నిద్రపోయేది. తల్లి కొడుకుల మధ్య ఒక చిన్న వంతెన. ఈ కథలో ఒక ముఖ్యమైన పాత్ర ఉంది. ఆ పాత్ర మనిషి కాదు, అది ఒక ఫోన్. కిరణ్ ఒకసారి ఊరికి వచ్చినప్పుడు అమ్మ చేతిలో ఒక కొత్త స్మార్ట్ ఫోన్ పెట్టాడు. అమ్మ, ఇది నీ కోసం. ఇందులో ఒక యాప్ ఉంది, దాని పేరు వాట్సాప్. దీంతో నన్ను చూస్తూ మాట్లాడవచ్చు, రోజు నీ మొహం చూడాలని నాకు ఉంటుంది కదమ్మా అన్నాడు. మొదట అన్నపూర్ణమ్మకి ఆ ఫోన్ ఒక పెద్ద పజిల్లా అనిపించింది. నాయన, ఈ చిన్న చిన్న బొమ్మలు, ఈ నొక్కడాలు నాకేం అర్థం కావు, నేను ముసలిదాన్ని అని విసుక్కుంది. కిరణ్ నవ్వాడు. అమ్మా, నీకు పూర్తిగా చదువు రాకపోయినా నన్ను ఇంత పెద్దవాడినిగా పెంచావు కదా, ఈ చిన్న ఫోన్ నేర్చుకోలేవా? రా నేర్పిస్తా. 3 రోజులు కూర్చొని ఓపికగా నేర్పించాడు. ఈ ఆకుపచ్చ గుండ్రం నొక్కితే నా మెసేజ్ వస్తుంది, ఈ కెమెరా బొమ్మ నొక్కితే నన్ను చూడవచ్చు, ఈ ఎర్ర గుండ్రం నొక్కితే కాలు ఆగిపోతుంది. అలా మెల్లగా అన్నపూర్ణమ్మకి ఆ ఫోను ఒక ప్రాణ స్నేహితురాలు అయిపోయింది. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు కిరణ్ వీడియో కాల్ చేసేవాడు. ఆ ఒక్క కాల్ కోసం అమ్మ రోజంతా ఎదురు చూసేది. అమ్మ, తిన్నావా? తిన్నాన్రా, నువ్వు తిన్నావా? సరిగ్గా తింటున్నావా? ఆ సిటీ ఫుడ్లు తింటూ ఆరోగ్యం పాడు చేసుకోకు. తిన్నానమ్మా, దివ్య బాగా వండుతుంది. దివ్య కిరణ్ భార్య, మంచి అమ్మాయి. అత్తగారిని ఎంతో గౌరవంగా చూసేది. ఫోన్లోనే అయినా, అత్తయ్య మీరు ఈసారి తప్పకుండా రావాలి, మనం అందరం కలిసి ఉందాం అని ప్రేమగా అడిగేది. ఆ ఫోన్లో ఒక చిన్న కుటుంబం ఉండేది. కిరణ్ ఫోటోలు, దివ్య ఫోటోలు, వాళ్ళ పెళ్లి వీడియోలు, కిరణ్ ఆఫీస్ ఫోటోలు. అన్నపూర్ణమ్మ ఆ ఫోటోలన్నీ గర్వంగా ఊరి వాళ్ళకి చూపించేది. ఇదిగో నా కొడుకు పెద్ద కంపెనీలో పనిచేస్తాడు, విదేశాలకు కూడా వెళ్తుంటాడు అని. ఆ ఊరిలో అన్నపూర్ణమ్మని అందరూ ఒక గౌరవంగా చూసేవారు. ఎందుకంటే ఆమె కొడుకు ఆ ఊరికే గర్వం. పేదరికం నుండి పైకి వచ్చి పెద్ద ఉద్యోగం సంపాదించుకున్న కిరణ్ ఆ ఊరి పిల్లలందరికీ ఒక ఆదర్శం. కానీ అమ్మలారా, ఇక్కడ ఒక సత్యం ఉంది. మనం ఎవరి గురించి గర్వంగా చెప్పుకుంటామో ఆ గర్వమే కొన్నిసార్లు మన బలహీనత అవుతుంది. ఎందుకంటే ఒకరి ప్రేమ గురించి, ఒకరి బలహీనత గురించి బయట ప్రపంచానికి తెలిసిపోతే ఆ ప్రేమని ఆయుధంగా మార్చే మనుషులు కూడా ఈ లోకంలో ఉన్నారు. ఆ సంగతి అన్నపూర్ణమ్మకు తెలియదు. ఆ సంగతి తెలిసేంత వరకు ఆమె ప్రపంచం ఆ ఫోన్లో ఉన్న ఆ చిన్న కుటుంబమే. ఆ రాత్రి మెసేజ్ వచ్చింది. అది ఒక గురువారం రాత్రి. ఆ రోజు అమావాస్య. ఆకాశంలో చంద్రుడు లేడు, ఊరంతా చీకటిగా ఉంది. చెరువు దగ్గర కప్పల అరుపులు తప్ప వేరే శబ్దం లేదు. అన్నపూర్ణమ్మ రాత్రి భోజనం చేసి పాత్రలు కడిగి తలుపు వేసుకొని మంచం మీద కూర్చొని ఫోన్ చూస్తుంది. సాయంత్రం కిరణ్ కాల్ చేసి మాట్లాడాడు. అమ్మ, రేపు ఆఫీసులో పెద్ద మీటింగ్ ఉంది, కొంచెం బిజీగా ఉంటాను, రేపు కాల్ చేయకపోతే కంగారు పడకు అని చెప్పాడు. రాత్రి 9:30 అయింది. అన్నపూర్ణమ్మ నిద్రకు ఉపక్రమిస్తుండగా ఫోన్ టింగుమని మోగింది. ఒక మెసేజ్.
తెలియని నెంబర్ నుండి. అన్నపూర్ణమ్మ కళ్ళజోడు సరిచేసుకొని చదివింది. అమ్మ, ఇది నేను కిరణ్ని. ఆ పాత ఫోన్ పోయిందమ్మా, ఇది నా ఫ్రెండ్ ఫోన్, అర్జెంటుగా నీతో మాట్లాడాలి, ఈ నెంబర్కి రిప్లై చేయి. అమ్మ గుండె ఒక క్షణం ఆగింది. అయ్యో, నా కొడుకు ఫోన్ పోయిందా? సాయంత్రమే మాట్లాడాడు కదా, అప్పుడు ఏం చెప్పలేదే అనుకుంది. ఫోన్ వెంటనే రిప్లై ఇచ్చింది. కిరణ్, నాయన, ఫోన్ ఎక్కడ పోయింది? నువ్వు బాగున్నావా? నీ ఫోన్ కాల్ చేయనా? అటువైపు నుండి వెంటనే జవాబు వచ్చింది. వద్దమ్మా, పాత నెంబర్కి కాల్ చేయకు, ఆ ఫోన్ ఎవరో దొంగతనం చేశారు, ఇప్పుడు ఈ నెంబర్కే మాట్లాడు. అమ్మా, ఒక పెద్ద సమస్యలో ఉన్నాను. అన్నపూర్ణమ్మ చేతులు వణికాయి. సమస్య? ఏం సమస్య నాయన అని టైప్ చేసింది వేలు తడబడుతూ. కొన్ని క్షణాలు 3 చుక్కలు కదులుతున్నాయి. స్క్రీన్ మీద అటువైపు ఎవరో టైప్ చేస్తున్నారు. ఆ 3 చుక్కలు అమ్మ గుండె చప్పుడుతో పోటీ పడుతున్నాయి. ఆపై మెసేజ్ వచ్చింది. అమ్మ, నీకు భయపడకుండా చెప్తాను. ఈరోజు మా ఆఫీస్ ప్రాజెక్టు ఒక పెద్ద పొరపాటు జరిగింది. నా చేతిలో ఒక డబ్బు లావాదేవీ జరగాల్సింది, అది ఆగిపోయింది. రేపు ఉదయం 11 గంటల్లోపు 2,50,000 కట్టకపోతే నా ఉద్యోగం పోతుందమ్మా. అంతేకాదు, పోలీస్ కేసు కూడా అవుతుంది. నేను చాలా భయపడుతున్నానమ్మా. అన్నపూర్ణమ్మకి ఆ క్షణం ప్రపంచం గిర్రున తిరిగినట్టు అనిపించింది. పోలీస్ కేసా? నా కొడుకు మీద 2,50,000? ఆమె చేతిలో అంత డబ్బు ఎక్కడిది? భర్త పోయాక 2 ఎకరాల పొలం కౌలుకిచ్చింది. ఆ కౌలు డబ్బు కిరణ్ నెలనెలా పంపే కొంత డబ్బు. అదే ఆమె జీవనాధారం. బ్యాంకులో ఒక చిన్న ఖాతా, అందులో పొదుపు చేసుకున్న కొంత, భర్త పోయినప్పటి నుంచి కిరణ్ పెళ్లి కోసమని ఏదైనా అవసరం వస్తుందని దాచుకున్న డబ్బు. కానీ అంతా ఉంది. ఆమె మనసు లెక్కలేసుకోసాగింది. కంగారు, భయం, ప్రేమ అన్నీ కలగలిపి ఆమె ఆలోచన శక్తిని కమ్మేశాయి. మళ్ళీ టింగ్. అమ్మా, ఒక విషయం, ఈ సంగతి దివ్యకి చెప్పకు. తను ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు, తనకి టెన్షన్ అయితే ప్రమాదం. దయచేసి ఎవరికీ చెప్పకమ్మా. ఇది మన ఇద్దరి మధ్య ఉండాలి. నీ మీద నాకు నమ్మకం. ఈ ఒక్క మెసేజ్లోనే ఆ మొత్తం మోసం దాగి ఉంది. ఎవరికీ చెప్పకు, ఇది మన ఇద్దరి మధ్య ఉండాలి. నీ మీద నాకు నమ్మకం. ఈ మాటలు ఎందుకన్నారో మీకు తెలుసా? ఎందుకంటే ఆ తల్లి ఇంకొకరికి చెప్తే ఆ ఇంకొకరికి అనుమానం వస్తుంది. ఇది మోసం కదా అని ఎవరైనా అడిగితే ఆ తల్లి ఆలోచిస్తుంది. ఆ ఆలోచనే మోసగాడికే శత్రువు. అందుకే వాడు మొదటే ఆ తల్లిని ఒంటరి చేశాడు. ప్రేమ ముసుగులో, రహస్యం పేరుతో ఆ తల్లిని తన ఒక్కడితోనే మాట్లాడేలా బంధించాడు. కానీ ఆ క్షణంలో అన్నపూర్ణమ్మకి ఇదేమీ తోచలేదు. ఆమెకు తోచింది ఒక్కటే, నా బిడ్డ కష్టంలో ఉన్నాడు, వాడిని కాపాడాలి. ఆమె టైప్ చేసింది. నాయన, భయపడకు, నేను ఉన్నాను కదా, డబ్బు సర్దుబాటు చేస్తాను. ఏం చెయ్యాలో చెప్పు. అటువైపు నుండి ఒక చిన్న విజయం. మోసగాడి మొహంలో ఒక చల్లని నవ్వు. కానీ ఆ నవ్వు అమ్మకు కనిపించలేదు. ఆమెకు కనిపించింది తెర మీద కిరణ్ పేరుతో వచ్చిన అక్షరాలు మాత్రమే. అన్నపూర్ణమ్మ ఊరికి 100 కిలోమీటర్ల దూరంలో ఒక పెద్ద నగరం. ఆ నగరంలో ఒక చీకటి. ఆ గదిలో 6 కంప్యూటర్లు, 6 మంది యువకులు. వాళ్ళ ముందు 100ల కొద్ది ఫోన్ నెంబర్లు, 100ల కొద్ది పేర్లు, 100ల కొద్ది కుటుంబాల వివరాలు. ఆ గ్యాంగ్ లీడర్ పేరు అందరూ బాస్ అనేవారు. అతని అసలు పేరు ఎవరికీ తెలియదు. అతని పని ఒకటే, మనుషుల ప్రేమని, భయాన్ని, ఆశని అమ్ముకోవడం. ఆ గ్యాంగ్ ఎలా పనిచేస్తుందో తెలుసా? వాళ్ళు ముందు సోషల్ మీడియాలో వెతుకుతారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా మా అమ్మ ఊరిలో ఒంటరిగా ఉంటుంది, మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, మా కొడుకు పెద్ద ఉద్యోగం అని పోస్ట్ చేస్తే ఆ సమాచారం వాళ్ళకి ఒక నిధి లాంటిది. కిరణ్ ఒకసారి తన ఆఫీసులో ఫోటో పెట్టాడు. ప్రౌడ్ టు వర్క్ ఎట్ దిస్ కంపెనీ అని. అతని తల్లి గురించి కూడా ఒక పోస్ట్ పెట్టాడు. మై మదర్, మై స్ట్రెంగ్త్, లివింగ్ ఎలాన్ ఇన్ అవర్ విలేజ్ బట్ ఆల్వేస్ స్ట్రాంగ్. ఆ పోస్ట్లో ఊరి పేరు, అమ్మ ఫోటో, కిరణ్ ఫోన్ నెంబరు అన్నీ ఉన్నాయి. ఆ సమాచారం బాస్ చేతికి చేరింది. అతనికి కావాల్సింది అదే. ఇదిగో ఒక ఒంటరి తల్లి, ఒక దూరంగా ఉన్న కొడుకు, ఇక గర్వించే అమ్మ. ఈ తల్లి తన కొడుకు కోసం ప్రాణమైనా ఇస్తుంది అంటే డబ్బు ఇవ్వడం పెద్ద విషయం కాదు. కానీ అమ్మలారా, వీళ్ళు ఎంత ముందుకు వెళ్ళారో తెలుసా? వాళ్ళు కిరణ్ గొంతు కూడా సేకరించారు. ఎలా కిరణ్ ఒక యూట్యూబ్లో వీడియోలో మాట్లాడాడో తన కంపెనీ గురించి ఆ గొంతును రికార్డ్ చేసి ఆ గ్యాంగ్ ఒక కంప్యూటర్ ప్రోగ్రాంలో పెట్టారు. ఆ ప్రోగ్రాం కిరణ్ గొంతుని నకలు చేసేసింది. ఏ మాట అయినా కిరణ్ గొంతులో మాట్లాడగలదు. ఇది ఈ కాలపు కొత్త మోసం. అమ్మలారా, మనిషి గొంతుని కూడా దొంగిలించే రోజులు వచ్చాయి. మనిషి మొహాన్ని కూడా నకలు చేసే రోజులు వచ్చాయి. అందుకే మనం ఇక మీద కళ్ళని, చెవులను కూడా నమ్మలేని పరిస్థితి. మనం నమ్మాల్సిందే మన బుద్ధిని, మన ఆలోచనని. ఆ రాత్రి బాస్ తన టీంతో
అన్నాడు. ఈ తల్లి బాగా చిక్కింది. ఇప్పుడు మెల్లగా ప్రేమగా భయపెడుతూ డబ్బు రాబట్టాలి. గుర్తుంచుకోండి, ఎక్కువ కంగారు పెట్టకండి. ఆమె ఆలోచించే సమయం ఇవ్వకండి. కానీ అదే సమయంలో ఆ ప్రేమను తాకండి. తల్లి ప్రేమ ముందు లాజిక్ ఓడిపోతుంది. అతను నవ్వాడు. ఆ నవ్వులో మంచితనం లేదు. మరుసటి రోజు ఉదయం అన్నపూర్ణమ్మ రాత్రంతా నిద్రపోలేదు. ఆమె కళ్ళల్లో ఎర్రజీరలు, మనసు నిండా ఒకటే ఆలోచన. ఏదోలా 2,50,000 సర్దాలి. నా బిడ్డ ఉద్యోగం పోకూడదు. పోలీస్ కేసు అవ్వకూడదు. తెల్లవారుజామునే ఫోను మోగింది. మళ్ళీ ఆ నెంబర్. అమ్మా, టైం అయిపోతుంది. 11 గంటలలోపు డబ్బు పంపాలి. నువ్వు సర్దగలవా అమ్మా? లేకపోతే నేనేం చేయాలో అర్థం కావడం లేదు. నాకు చాలా భయంగా ఉంది అమ్మా. ఆ చివరి మాటలు నాకు చాలా భయంగా ఉంది అమ్మా. ఆ మాట అన్నపూర్ణమ్మ గుండెని పిండేసింది. తన బిడ్డ భయపడుతున్నాడు. ఒక తల్లికి అంతకన్నా పెద్ద బాధ ఏముంటుంది? ఆమె లెక్కలు వేసుకుంది. బ్యాంకులో ఆమె ఖాతాలో 1,20,000 ఉన్నాయి. ఇంకా 1,30,000 ఎక్కడి నుండి? ఆమెకు తట్టింది తన బంగారు గాజు. పెళ్లినాటి ఆ ఒక్క గాజు భర్త జ్ఞాపకం. దాన్ని తాకట్టు పెడితే కొంత వస్తుంది. ఇంకా సరిపోకపోతే పక్క ఊరిలో రంగయ్య ఉన్నాడు. వడ్డీకి అప్పు ఇస్తాడు. ఆమె తయారైంది. కానీ ఒక చిన్న సమస్య. ఆమెకు బ్యాంకు లావాదేవీలు అంతగా రావు. డబ్బు ఎలా పంపాలి? ఆమె కిరణ్ నెంబరు అంటే ఆ మోసగాడి నెంబర్కి మెసేజ్ చేసింది. నాయన, బ్యాంకుకు వెళ్తున్నాను. డబ్బు ఎలా పంపాలో నాకు తెలియదు. ఏం చెయ్యాలి? అటువైపు నుండి ఒక గూగుల్ పే నెంబరు, ఒక బ్యాంక్ ఖాతా నెంబరు వచ్చాయి. ఆమె, ఈ నెంబర్కి పంపు. ఇది మా ఆఫీస్ అకౌంట్ ఖాతా. ఆయన ఆఫీసులో డబ్బు కడతాడు. బ్యాంకులో ఎవరైనా అడిగితే వాళ్ళు చేసి పెడతారు. కానీ ఒక విషయం అమ్మ, బ్యాంకులో వాళ్ళ ముందు ఎందుకు అడిగితే నా కొడుకుకి పంపుతున్నాను అని మాత్రమే చెప్పు. ప్రాజెక్ట్ సంగతి, పోలీసుల సంగతి ఎవరికీ చెప్పకు. వాళ్ళకి అనవసరంగా అనుమానం వస్తుంది. మళ్ళీ అదే, ఎవరికీ చెప్పకు. అన్నపూర్ణమ్మ ఆటో పిలిచి పక్క పట్టణంలో ఉన్న బ్యాంకుకు బయలుదేరి దారిలో, స్వామి, నా బిడ్డని కాపాడు, వాడిని ఈ కష్టం నుండి బయటపడే అని మనసులో వేడుకుంది. బ్యాంకులో మొదట ఆమె తన ఖాతా నుండి 1,20,000 ఆ నెంబర్కి పంపింది. చేతులు వణుకుతూ బ్యాంకు సిబ్బంది సాయంతో ఆ లావాదేవీలు పూర్తి చేసింది. ఆ క్షణంలో 100 కిలోమీటర్ల దూరంలో ఆ చీకటి గదిలో టింగ్ అని ఒక శబ్దం. 1,20,000 ఖాతాలో పడ్డాయి. బాస్ నవ్వాడు. చూసారా, తల్లి ప్రేమ ఇంకా ఉంది. ఇంకా రాబట్టండి. అన్నపూర్ణమ్మ బ్యాంకు నుండి బయటకు వచ్చి తన బంగారు గాజు తాకట్టు పెట్టడానికి బంగారు దుకాణానికి వెళ్ళింది. ఆ దుకాణం యజమాని వెంకటేశ్వర్లు అన్నపూర్ణమ్మని చాలా ఏళ్లగా తెలుసు. ఆమె ఆ గాజును తాకట్టు పెట్టమని అడిగినప్పుడు అతను ఆశ్చర్యపోయాడు. అమ్మా, ఈ గాజు మీకు ఎంత ప్రాణమో నాకు తెలుసు. ఇన్నేళ్లు దాచుకున్నారు. ఇప్పుడు ఎందుకు తాకట్టు? ఏమైంది? అన్నపూర్ణమ్మ కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆమె నోటి దాకా వచ్చింది, నా కొడుకు కష్టంలో ఉన్నాడు అని. కానీ ఆ మోసగాడి మాట గుర్తుకొచ్చింది. ఎవరికీ చెప్పకు. ఆ మాట విని మింగేసింది. ఏం లేదు బాబు, ఒక అవసరం ఇస్తావా అంది కళ్ళు తుడుచుకుంటూ. వెంకటేశ్వర్లు ఏదో అనుమానంగా చూశాడు. కానీ ఆ గాజు విలువ కట్టి 80,000 ఇచ్చాడు. ఇప్పుడు ఆమె దగ్గర 2 లక్షలు అయ్యాయి. ఇంకో 50,000 తక్కువ. ఆమె రంగయ్య దగ్గరికి వెళ్ళాలని అనుకుంటుండగా ఫోను మోగింది. అమ్మ, 1,20,000 వచ్చాయి. చాలా థ్యాంక్స్ అమ్మా. మిగిలింది త్వరగా పంపు. టైం 10:30 అయింది. ఇంకో అరగంటే ఉంది. అన్నపూర్ణమ్మ గుండె వేగంగా కొట్టుకుంది. ఆమె వెంటనే మరో బ్యాంకు బ్రాంచ్కి వెళ్ళి తాకట్టు పెట్టి 80,000 కూడా పంపించింది. ఇప్పుడు పంపింది మొత్తం 2 లక్షలు. ఇంకో 50,000 మిగిలింది. ఆమె రంగయ్యకు ఫోన్ చేసింది. రంగయ్య, నాకు అర్జెంటుగా 50,000 కావాలి. ఇస్తావా? వడ్డీ ఎంతైనా ఇస్తాను రంగయ్య. అమ్మ, ఏమైంది ఇంత అర్జెంటుగా? ఏదైనా సమస్య అని అడిగాడు. ఆమె, ఏం లేదు రంగయ్య, ఒక అవసరం. సాయంత్రానికి ఇవ్వగలవా? రంగయ్య, సాయంత్రం దాకా ఆగాలమ్మా. ఇప్పుడు చేతిలో డబ్బు లేదు. బ్యాంకు నుండి తీసుకురావాలి. అన్నపూర్ణమ్మ ఈ సంగతి ఆ మోసగాడికి చెప్పింది. నాయన, ఇంకో 50,000 సాయంత్రానికి వస్తాయి. కొంచెం ఆగగలవా? అటువైపు నుంచి ఒక క్షణం ఆలస్యం. మోసగాడు ఆలోచిస్తున్నాడు. ఇంకా ఎంత రాబట్టవచ్చు? ఇప్పుడు ఒక కొత్త నాటకం మొదలు పెట్టాడు. అమ్మ, ఆఫీసు వాళ్ళు ఇంకో సమస్య చెప్పారు. ఈ 2,50,000 కాకుండా ఒక పెనాల్టీ 50,000 కూడా కట్టాలంట. మొత్తం 3 లక్షలు. అమ్మ, నీకు ఎంత కష్టం పెడుతున్నానో నాకు తెలుసు. కానీ ఏం చేయనమ్మా. నేను ఈ ఉద్యోగం పోతే దివ్యని నిన్ను చూసుకోలేనమ్మా. ఇదిగో అమ్మలారా, ఇదే మోసగాళ్ళ అసలు ఎత్తుగడ. ఒకసారి డబ్బు ఇవ్వడం మొదలు పెడితే వాళ్ళు ఆపరు. ఇంకా అడుగుతారు, ఇంకా అడుగుతారు. ఒక సాకు తర్వాత మరో సాకు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ఈసారి బాధితుడు డబ్బు ఇవ్వడం మొదలు పెట్టాక ఇంత ఇచ్చాను కదా, ఇంకొంచెం ఇస్తే పని పూర్తవుతుంది అని ఆశతో ఇంకా ఇస్తాడు. అన్నపూర్ణమ్మ గుండె బరువెక్కింది. 3 లక్షల? ఆమె దగ్గర ఇక ఏమీ లేదు, ఇల్లు తప్ప, పొలం తప్ప. కానీ ఆ క్షణంలో ఆమె మనసులో మొదటిసారి ఒక చిన్న అనుమానం మెదిలింది. ఒక చిన్న ముళ్ళు లాంటి ఆలోచన. అన్నపూర్ణమ్మ ఆటోలో తిరిగి ఇంటికి వస్తోంది. ఆమె మనసులో ఒక ఆలోచన మళ్ళీ మళ్ళీ తిరుగుతుంది. తన కొడుకు కిరణ్ ఎప్పుడు ఆమెను ఏమని పిలిచేవాడు? అమ్మా అని. ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఆ అమ్మ అనే పిలుపులో ఒక ప్రత్యేకమైన ప్రేమ ఉండేది. ఒక సొంత ధ్వని ఉండేది. కానీ ఈ మెసేజ్లో అమ్మ అని ఉంది, కానీ
దాంట్లో ఏదో తేడా. చదువుతుంటే అది కిరణ్ మాటలా అనిపించడం లేదు. కిరణ్ ఎప్పుడూ ఆమెతో తెలుగులో ఆప్యాయంగా చిన్న చిన్న పదాలతో మాట్లాడేవాడు. కానీ ఈ మెసేజ్లో ఎక్కడో పుస్తకంలో నుండి కాపీ చేసినట్టు బిగుసుకుపోయి ఉంది. ఇంకో విషయం, కిరణ్ చిన్న అలవాటు ఉండేది. ఆమెకు మెసేజ్ పంపినప్పుడు చివర ఎప్పుడూ ఒక చిన్న నవ్వు బొమ్మ పెట్టేవాడు. జాగ్రత్త అమ్మా అని. కానీ ఆ మెసేజ్లో ఆ నవ్వు బొమ్మ లేదు. ఏ ఒక్క మెసేజ్లోనూ ఇంకా ఒక విషయం, కిరణ్ ఆమెను వీడియో కాల్ చేయడం అలవాటు. ఆమె మొహం చూడకుండా ఉండలేడు. కానీ ఈ నెంబర్ నుండి ఒక కాల్ కూడా రాలేదు. ఒక వీడియో కాల్ కూడా లేదు. అన్నీ మెసేజ్లే. ఆమె ఒకసారి నాయన ఒకసారి వీడియో కాల్ చేయి, నీ మొహం చూడాలని ఉంది అని అడిగితే, అమ్మ ఇది ఫ్రెండ్ ఫోను, వీడియో రావడం లేదు, నెట్వర్క్ సమస్య అని జవాబు వచ్చింది. ఈ చిన్న చిన్న విషయాలు ఒక్కొక్కటిగా అన్నపూర్ణమ్మ మనసులో పేరుకుపోతున్నాయి. కానీ తల్లి ప్రేమ, తల్లి భయం ఆ అనుమానాన్ని పదే పదే తోసేస్తోంది. ఏం ఆలోచిస్తున్నాను నేను? నా బిడ్డ కష్టంలో ఉంటే నేను అనుమానిస్తున్నానా? అమ్మ అయి ఉండి బిడ్డను నమ్మలేకపోవడమా అని తనను తానే తిట్టుకుంది. ఇదిగో అమ్మలారా, ఈ సంఘర్షణే ఈ కథ హృదయం. ఒకవైపు తల్లి ప్రేమ, ఇంకోవైపు తల్లి బుద్ధి. ప్రేమ చెప్తుంది నమ్ము, పంపు, కాపాడు. బుద్ధి చెప్తుంది ఆగు, ఆలోచించు, నిర్ధారించుకో. చాలామంది ఇక్కడే ఓడిపోతారు. ప్రేమ గెలుస్తుంది, బుద్ధి ఓడిపోతుంది. అన్నపూర్ణమ్మ ఇంటికి చేరుకునేసరికి ఆమె పక్కింట్లో వాళ్ళ మనమరాలు స్వప్న వాకిట్లో నిలబడి ఉంది. స్వప్న 19 ఏళ్ళ అమ్మాయి. పక్క ఊరిలో ఇంజనీరింగ్ చదువుతుంది. సెలవులకు ఊరికి వచ్చింది. చురుకైన అమ్మాయి, కొత్త కాలపు పిల్ల. ఫోను, ఇంటర్నెట్, టెక్నాలజీ అన్నీ తనకి కొట్టిన పిండి. అన్నపూర్ణమ్మని అవ్వ అని పిలుస్తుంది. చిన్నప్పటి నుండి ఆ అవ్వ చేతి గోంగూర పచ్చడి తింటూ పెరిగింది. ఆ అవ్వ అంటే తనకి ప్రాణం. అన్నపూర్ణమ్మ ఆటో దిగుతుండగా స్వప్న పరిగెత్తుకుంటూ వచ్చింది. అవ్వ ఎక్కడికి వెళ్ళావు? పొద్దున్నుంచి నీ ఇల్లు తాళం వేసి ఉంది, టెన్షన్ పడ్డాను అంది. కానీ స్వప్న ఆ అవ్వ మొహం చూసింది. ఆ మొహంలో మామూలుగా లేదు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి, మొహం పీక్కుపోయి ఉంది, చేతిలో గాజు లేదు. ఆ గాజు అవ్వ ఎప్పుడు తీసేది కాదు. అవ్వ నీ గాజు ఏది? నువ్వు బాగానే ఉన్నావా? ఏం జరిగింది? స్వప్న ఆందోళనగా అడిగింది. అన్నపూర్ణమ్మ ఏదో దాచాలని చూసింది. ఏం లేదమ్మా, ఏదో పనుండి పట్నం వెళ్ళాను అంది మాట తడబడుతూ. కానీ స్వప్న ఊరుకోలేదు. ఆమె అవ్వ చేయి పట్టుకొని, అవ్వ నాకు అబద్ధం చెప్పకు, నీ మొహం చూస్తూనే తెలుస్తుంది ఏదో జరిగిందని. చెప్పు అవ్వ ప్లీజ్ అని బ్రతిమాలింది. ఆ ప్రేమ, ఆ ఆందోళన చూసి అన్నపూర్ణమ్మ మనసు కరిగిపోయింది. రాత్రి నుండి తనలో తాను దాచుకున్న ఆ భారాన్నంతా ఒక్కసారిగా బయటకు వచ్చేసింది. ఆమె స్వప్నని పట్టుకుని ఏడ్చింది. స్వప్న, నా కొడుకు నా కిరణ్ కష్టంలో ఉన్నాడమ్మా. వాడి ఉద్యోగం పోతుందట, పోలీస్ కేసు అవుతుందట, 3 లక్షలు కట్టాలట. నేను 2 లక్షలు పంపేశాను. నా గాజు కూడా తాకట్టు పెట్టాను. స్వప్న ఒక క్షణం స్తనువైపోయింది. ఆగవ్వ, ఎవరు చెప్పారు ఇదంతా? కిరణ్ అన్నయ్యేనా? అవును, వాడే మెసేజ్ పంపాడు. వాడి ఫోను పోయిందట, కొత్త నెంబర్ నుండి. ఆ ఒక్క మాట వినగానే స్వప్న మొహంలో రంగు మారింది. ఆమెకు అర్థమైంది. ఎందుకంటే ఆమె కాలేజీలో ఇలాంటి మోసాల గురించి విన్నది, న్యూస్లో చదివింది. న్యూ నెంబర్, ఫోన్ పోయింది, అర్జెంటు డబ్బు, ఎవరికి చెప్పకు, ఇవన్నీ ఒక మోసం యొక్క గుర్తులు. అవ్వ, స్వప్న గట్టిగా అంది, నీ ఫోన్ ఇవ్వు వెంటనే. అన్నపూర్ణమ్మ గాబరాగా, ఎందుకమ్మా, ఏమైంది? అవ్వ, నాకు అనుమానంగా ఉంది, ఇది మోసం అయి ఉండొచ్చు. ముందు ఒక్కటి చేద్దాం, కిరణ్ అన్నయ్యకి ఫోన్ అసలు నెంబర్కి కాల్ చేద్దాం. వద్దమ్మా, పాత నెంబర్కి కాల్ చేయొద్దని వాడే చెప్పాడు. ఫోన్ ఎవరో దొంగిలించారట. ఆ మాట వినగానే స్వప్నకి ఇంకా నమ్మకం వచ్చింది, అది మోసమని. అవ్వ వినవే, మోసగాళ్ళు ఎప్పుడు అసలు నెంబర్కు కాల్ చేయొద్దు అని అంటారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే నువ్వు అసలు నెంబర్కి కాల్ చేస్తే నిజం బయట పడిపోతుంది, వాళ్ళ ఆట ఆగిపోతుంది. అందుకే వాళ్ళు నిన్ను ఆపుతున్నారు. అన్నపూర్ణమ్మ మనసులో ఆ ముళ్ళు ఇప్పుడే పెద్దదైంది. ఆమె వణుకుతూ, అయితే నా కొడుకు కష్టంలో లేడా? ఇదంతా అబద్ధమా అంది. తెలుసుకుందాం అవ్వ, ఇప్పుడే తెలుసుకుందాం, భయపడకు, నేను ఉన్నాను. స్వప్న అన్నపూర్ణమ్మ ఫోన్ తీసుకుంది. కిరణ్ అసలు నెంబర్కి ఆ ఫోన్ నెంబర్ కాంటాక్ట్లో నా కిరణ్ అని సేవ్ చేసి ఉంది. స్వప్న ఆ నెంబర్కి కాల్ చేసింది. 1 రింగు, 2 రింగులు, 3 రింగులు. అన్నపూర్ణమ్మ గుండె ఆగిపోయినంత ఉద్విగ్నత. ఫోన్ ఎవరో దొంగిలించారు అన్నాడే, మరి కాల్ ఎత్తుతారా? 4వ రింగు ఫోన్ కాల్ కనెక్ట్ అయింది. హలో అమ్మా, చెప్పమ్మా, ఈ టైంలో కాల్ చేశావు, అంతా బాగానే ఉందా? అది కిరణ్ గొంతు, అసలైన కిరణ్ గొంతు, ప్రశాంతంగా, ఆందోళన లేకుండా. అన్నపూర్ణమ్మకి ఒక క్షణం ఏం మాట్లాడాలో తెలియలేదు. ఆమె చేతిలో ఫోన్ వణికింది. స్వప్న ఫోన్ తీసుకొని, అన్నయ్య, నేను స్వప్నని, పక్కింటి దాన్ని. అన్నయ్య, నీ ఫోన్ పోయిందా? నా ఫోన్ లేదే, ఇదిగో నా చేతిలోనే ఉంది. ఎందుకు అలా అడుగుతున్నావు? అన్నయ్య, నీకు ఏదైనా ఆఫీస్ సమస్య ఉందా? ఉద్యోగం పోయే పరిస్థితి ఉందా? డబ్బు కట్టాల్సిన అవసరం ఉందా? ఏంటి? లేదే, నా ఉద్యోగం బాగానే ఉంది, ఏ సమస్య లేదు. స్వప్న, అసలు ఏం జరిగింది? అమ్మకేమైంది? సరిగ్గా చెప్పు.
కిరణ్ గొంతులో ఇప్పుడు ఆందోళన. స్వప్న అన్నీ చెప్పింది. రాత్రి వచ్చిన మెసేజ్ నుండి 2 లక్షలు పంపిన దాకా, గాజు తాకట్టు దాకా అన్నీ అటువైపు నిశ్శబ్దం. కిరణ్ గొంతు పెగిలింది. అమ్మా, నువ్వు 2 లక్షలు పంపేశావా? నీ గాజు కూడా? అమ్మా! అతను గొంతులో దుఃఖం, కోపం, నిస్సహాయత అన్నీ. అన్నపూర్ణమ్మ ఫోన్ తీసుకుంది. నాయనా, అది నువ్వు కాదా? ఆ మెసేజ్లు పంపింది నువ్వు కాదా? కాదమ్మా, నేను కాదు, ఎవరో మోసగాళ్ళు. అమ్మా, నీకు ఎన్నిసార్లు చెప్పాను తెలియని నెంబర్ల నుండి వచ్చే మెసేజ్లు నమ్మొద్దని. డబ్బు పంపే ముందు నాకు ఒక కాల్ చేయాలని. అన్నపూర్ణమ్మ కుప్పగూలిపోయింది. ఆమె కాళ్ళు ఆగలేదు. స్వప్న పట్టుకుంది. నా బిడ్డ కష్టంలో ఉన్నాడని, వాడిని కాపాడాలని నా గాజు ఇచ్చేశాను, నా డబ్బు ఇచ్చేశాను. అదంతా ఒక అబద్ధమా? ఈ క్షణంలో ఒక తల్లి హృదయం ఎన్ని ముక్కలైందో ఊహించుకుంది. తన బిడ్డ కష్టంలో ఉన్నాడని ఒక తల్లి తన ప్రాణం, తన జ్ఞాపకం, తన దాపరికం అంతా ధారపోసింది. కానీ అది మొత్తం ఒక అబద్ధం. ఆ తల్లి ప్రేమని ఎవరో అపరిచితుడు ఒక ఆయుధంగా వాడుకున్నాడు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ తప్పు ఆ తల్లిది కాదు. ఏ తల్లి అయినా ఇలాగే చేస్తుంది. తన బిడ్డ కష్టంలో ఉన్నాడంటే ఏ తల్లి ఆలోచిస్తుంది? ఆ ప్రేమ తల్లితనం. ఆ ప్రేమ తప్పు కాదు. తప్పు చేసింది ఎవరంటే ఆ ప్రేమను దోచుకున్న మోసగాడు. స్వప్న అవ్వను కౌగిలించుకొని, అవ్వ, ఏడవకు, ఇది నీ తప్పు కాదు. ఇప్పుడు మనం ఏడుస్తూ కూర్చుంటే సమయం కాదు. ఇప్పుడు చేయాల్సింది ఒక్కటే, వెంటనే చర్య తీసుకోవాలి. ఆ డబ్బు తిరిగి రాగలదేమో ప్రయత్నించాలి. టైం చాలా ముఖ్యం అంది. స్వప్నకి ఒక విషయం తెలుసు. ఇలాంటి సైబర్ మోసం జరిగినప్పుడు వెంటనే ఒక నెంబర్కి కాల్ చేయాలి. ఆ నెంబర్ 1930. అది భారత ప్రభుత్వం యొక్క సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్. సైబర్ మోసం జరిగిన వెంటనే, ముఖ్యంగా మొదటి కొన్ని గంటల్లో దీన్ని గోల్డెన్ అవర్ అంటారు. ఈ నెంబర్కి కాల్ చేస్తే బ్యాంకు లావాదేవీలను ఆపే అవకాశం ఉంది. డబ్బు ఆ మోసగాడి ఖాతా నుండి బయటకు వెళ్ళకముందే దాన్ని స్తంభింపజేయవచ్చు. స్వప్న వెంటనే 1930కి కాల్ చేసింది. అటువైపు ఒక అధికారి మాట్లాడాడు. స్వప్న జరిగిందంతా చెప్పింది. ఆ అధికారి, మేడం, మీరు వెంటనే సైబర్ క్రైమ్ గవర్నమెంట్ వెబ్సైట్లో కంప్లైంట్ నమోదు చేయండి. ఈ లావాదేవీల వివరాలు, ఆ మోసగాడి ఖాతా నెంబరు, మీరు పంపిన సమయం అన్నీ ఇవ్వండి. మేము వెంటనే ఆ బ్యాంకును అలర్ట్ చేస్తాం. ఇంకా డబ్బు బయటకు వెళ్ళకపోతే అన్నీ ఆపగలం అన్నారు. స్వప్న వెంటనే అన్నీ చేసింది. కంప్లైంట్ నమోదు చేసింది. ఆ మోసగాడి ఖాతా నెంబరు, లావాదేవీ ఐడి అన్నీ ఇచ్చింది. ఇక్కడ ఒక చిన్న మంచి జరిగింది. అన్నపూర్ణమ్మ మొదటి 1,20,000 పంపింది ఉదయం 10కి. రెండవ 80,000 పంపింది 10:30కి. స్వప్న కంప్లైంట్ చేసేసరికి మధ్యాహ్నం 1 గంట, అంటే 3 గంటల లోపే చర్య తీసుకున్నారు. ఈ గోల్డెన్ అవర్ దాదాపు మిగిలి ఉంది. కానీ ఇక్కడ ఒక సస్పెన్షన్. డబ్బు తిరిగి వస్తుందా రాదా? ఆ మోసగాళ్ళు చాలా తెలివైన వాళ్ళు డబ్బు ఇక ఖాతాలో పడగానే వెంటనే దాన్ని వేరే ఖాతాలోకి బదిలీ చేస్తారు. ఒక ఖాతా నుండి మరో ఖాతాకి, దాని నుండి ఇంకో ఖాతాకి, ఇలా క్షణాల్లో పంచిపెట్టేస్తారు. తర్వాత ఏటీఎం నుండి తీసుకుంటారు. డబ్బు ఒకసారి బయటకు వెళ్తే తిరిగి రావడం కష్టం. అన్నపూర్ణమ్మ, స్వప్న ఇద్దరు ఆ రాత్రి అంతా ఆందోళనగా గడిపారు. కిరణ్ మరుసటి రోజు ఉదయమే ఊరికి బయలుదేరి వచ్చాడు. మరుసటి రోజు మధ్యాహ్నం కిరణ్ ఊరికి చేరుకున్నాడు. తల్లిని చూడగానే అతని కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆమె గట్టిగా కౌగిలించుకున్నాడు. అమ్మా, నేను ఎంత దూరంగా ఉన్నానమ్మా, నీ పక్కనే ఉండి నిన్ను కాపాడుకోలేకపోయాను. అన్నపూర్ణమ్మ ఏడుస్తూ, నాయన, నన్ను క్షమించు, నేను తెలివి తక్కువ ప్రవర్తించాను. నా డబ్బు, నా గాజు అంతా పోగొట్టుకున్నాను. కిరణ్ ఆమె కళ్ళను తుడిచాడు. అమ్మా, అలా అన్నకు. తప్పు నీది కాదు, తప్పు మోసగాడిది. ఇంకా తప్పు నాది కూడా. నేను నీకు ఈ మోసాల గురించి ముందే సరిగ్గా చెప్పి ఉండాల్సింది. నీ ఫోన్ సేఫ్గా ఎలా వాడాలో నేర్పి ఉండాల్సింది. నేను నీకు ఫోన్ ఇచ్చాను, కానీ దాంట్లో దాగున్న ప్రమాదాల గురించి చెప్పలేదు. అది నా తప్పు అమ్మా. ఆ సమయంలో స్వప్న ఫోన్ టింగ్ అని మోగింది. ఆమె ఆ ఫోన్ చూసింది. సైబర్ క్రైమ్ గవర్నమెంట్ నుండి ఒక మెసేజ్. ఆమె మొహంలో ఒక మెరుపు. అవ్వా, అన్నయ్య, ఒక గుడ్ న్యూస్, ఒక చిన్న విజయం, ఒక పెద్ద పాఠం. స్వప్న ఆ మెసేజ్ చదివింది. మీరు పంపిన మొదటి 1,20,000 ఆ లావాదేవీ బ్యాంకుకు ఆపగలిగాం. ఆ డబ్బు మోసగాడి ఖాతాలోనే స్తంభించింది. విచారణ పూర్తయ్యాక అది మీకు తిరిగి వస్తుంది. అన్నపూర్ణ మొహం వెలిగింది. నిజమమ్మా? 1,20,000 తిరిగి వస్తుందా? అవునవ్వా. ఎందుకంటే మనం టైంలో చర్య తీసుకున్నాం. ఆ గోల్డెన్ అవర్లో కంప్లైంట్ చేశాం. అందుకే ఆ డబ్బు బయటకు వెళ్ళకముందే ఆపగలిగాం. కానీ రెండవ 80,000 ఆ డబ్బు అప్పటికే మోసగాళ్ళు బయటకు తీసేసుకున్నారు. ఇది తిరిగి రావడం కష్టం. విచారణ జరుగుతుంది, కానీ హామీ లేదు. అంటే మొత్తం 2 లక్షల్లో 1,20,000 తిరిగి వచ్చే అవకాశం ఉంది. 80,000 పోయినట్టే. ఇది పూర్తి విజయం కాదు, కానీ పూర్తి ఓటమి కూడా కాదు. ఎందుకంటే 1 గంట ఆలస్యం అయి ఉంటే 1,20,000 కూడా పోయాయి. టైంలో చర్య తీసుకోవడం వల్ల చాలా వరకు కాపాడుకోగలిగాం.
కిరణ్ ఇంకో పని చేశాడు. అతను స్థానిక పోలీస్ స్టేషన్లో సైబర్ క్రైమ్ విభాగంలో అధికారిక ఫిర్యాదు చేశాడు. ఆ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ శ్రీమతి సునీత వాళ్ళకి చాలా విషయాలు వివరించింది. చూడండి ఇన్స్పెక్టర్ సునీత అన్నారు, ఇది ఒక పెద్ద ముఠా పని. వీళ్ళు రోజు వందలాది మందికి ఇలాంటి మెసేజ్లు పంపుతారు. 100 మందిలో ఒకరు నమ్మినా వాళ్ళకి లాభమే. మీ అమ్మగారు ఒంటరిగా ఉండడం, కొడుకు దూరంగా ఉండడం, ఈ సమాచారం వాళ్ళకి సోషల్ మీడియా నుండి దొరికింది. అందుకే ఈ వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఎక్కడ ఉంటారో, మీ కుటుంబం ఎవరు ఒంటరిగా ఉంటారో ఇవన్నీ బహిరంగంగా పెట్టకండి. ఆమె ఇంకా చెప్పారు, ఈ మోసాల్లో 3 సంకేతాలు ఉన్నాయి. వీటిని గుర్తుంచుకోండి. ఒకటి అత్యవసరం, వెంటనే చేయాలి. టైం లేదా అని ఒత్తిడి పెడతారు. 2 రహస్యం, ఎవరికి చెప్పకు అని అంటారు. 3వ రహస్యం, డబ్బు, చివరికి కావాల్సింది డబ్బే. ఈ 3 కలిసి కనిపిస్తే అవి ఖచ్చితంగా మోసం. ఆగండి, ఆలోచించండి, నిర్ధారించుకోండి. ఒక తల్లి మారింది. ఆ సంఘటన తర్వాత అన్నపూర్ణమ్మ చాలా రోజులు మౌనంగా ఉంది. ఆమెకు తన మీద తనకే కోపం, తన అమాయకత్వం మీద బాధ. కానీ ఒకరోజు ఆమెలో మార్పు వచ్చింది. ఒక సాయంత్రం చెరువు గట్టున రావి చెట్టు కింద ఊరి ఆడవాళ్ళందరూ కూర్చొని ఉన్నారు. అన్నపూర్ణమ్మ అక్కడికి వెళ్ళింది. ఆమె అందరి ముందు నిలబడింది. నాకు జరిగిన సంగతి మీ అందరికీ చెప్పాలని వచ్చాను. నేను సిగ్గుతో దాచుకోవచ్చు, కానీ దాచుకుంటే నాలాగే ఇంకొక తల్లి మోసపోతుంది. అందుకే చెప్తున్నాను, వినండి. ఆమె జరిగిందంతా చెప్పింది. ఆ మెసేజ్ నుండి 2 లక్షల దాకా, గాజు దాకా అన్ని ఆడవాళ్ళందరూ నిశ్శబ్దంగా విన్నారు. కొందరి కళ్ళల్లో నీళ్లు. ఎందుకంటే ఆ కథ ఎవరికైనా జరగవలసిందని వాళ్ళకు అర్థమైంది. నేను నేర్చుకున్న పాఠం ఇది. అన్నపూర్ణమ్మ చెప్పింది, ఎవరైనా మెసేజ్ పంపి నేను నీ కొడుకుని, కొత్త నెంబర్, అర్జెంటు డబ్బు అని అంటే ఒక క్షణం ఆగండి. ఆ కొత్త నెంబర్కి జవాబు ఇవ్వకండి. మీ కొడుకు అసలైన నెంబర్కి కాల్ చేయండి, వీడియో కాల్ చేయండి. వాడి మొహం చూడండి, వాడి గొంతు వినండి, వాడిని ఒక ప్రశ్న అడగండి. మీ ఇద్దరికే తెలిసిన ఒక ప్రశ్న, మన ఊరి గుడి పేరు అంటే ఏంటి అని, చిన్నప్పటి ముద్దు పేరు ఏంటి అని. మోసగాడికి ఆ జవాబు తెలియదు, మీ బిడ్డకు మాత్రమే తెలుసు. ఆమె ఇంకా చెప్పింది ఇంకో విషయం, ఎవరైనా ఎవరికి చెప్పకు అని అంటే అది మోసం యొక్క మొదటి సంకేతం. ఎందుకంటే మంచి వాళ్ళు ఎప్పుడూ దాచరు అని చెప్పారు. దాచమని చెప్పేవాడు మోసగాడు. ఎవరైనా రహస్యం పాటించమంటే వెంటనే ఇంట్లో నమ్మకైన వాళ్ళకి చెప్పండి. మీ పిల్లలకి చెప్పండి, మీ మనవళ్ళకి చెప్పండి. ఒంటరిగా నిర్ణయం తీసుకోకండి. ఆ రోజు ఆ రావి చెట్టు కింద ఒక తల్లి తన బాధని ఒక పాఠంగా మార్చింది. తన కన్నీళ్ళని ఇంకొకరికి రక్షణగా మార్చింది. అది మొదలు. ఆ తర్వాత అన్నపూర్ణమ్మ ఆ ఊరిలో ఒక చిన్న ఉద్యమంలా మారిపోయింది. ఆమె ప్రతి ఇంటికి వెళ్ళి పెద్దవాళ్ళకి మోసాల గురించి చెప్పేది. స్వప్న తోడుగా వెళ్ళి వాళ్ళ ఫోన్లలో తెలియని నెంబర్లకి ఇలా బ్లాక్ చేయాలో, అనుమానమైన మెసేజ్లు ఎలా గుర్తించాలో సర్పంచ్ కిరణ్ తన ఆఫీసు నుండి అడిగి తన ఊరిలో ఒక డిపాజిట్ అవేర్నెస్ శిబిరం ఏర్పాటు చేశాడు. ఆ శిబిరంలో వందలాది మంది గ్రామస్తులు పాల్గొన్నారు. అన్నపూర్ణమ్మ శిబిరంలో ముఖ్య అతిథిగా మాట్లాడింది. నేను చదువుకోలేదు, ఆమె చెప్పింది, ఒక పాఠం నేర్చుకున్నాను. ఆ పాఠం ఏ స్కూల్లోనూ నేర్పరు. అది ప్రేమతో పాటు వివేకం కూడా అవసరమని. మన బిడ్డల మీద మనకున్న ప్రేమ అది మన బలం. మన ప్రేమని కాపాడుకోవాలంటే మన బుద్ధిని కూడా జాగ్రత్తగా వాడాలి. గుడ్డిగా నమ్మడం ప్రేమ కాదు, తెలివిగా కాపాడుకోవడమే నిజమైన ప్రేమ. కొన్ని నెలల తర్వాత ఒకరోజు ఇన్స్పెక్టర్ సునీత నుండి కిరణ్కి ఒక కాలు వచ్చింది. మిస్టర్ కిరణ్, ఒక మంచి వార్త. మీ తల్లి గారిని మోసం చేసిన ఆ ముఠాని మేము పట్టుకున్నాం. వేరే రాష్ట్రంలో ఒక చీకటి గదిలో 6 అరెస్ట్ చేశాం. వాళ్ళ దగ్గర వందలాది మంది బాధితుల వివరాలు దొరికాయి. మీ తల్లిగారి ఫిర్యాదే ఈ దర్యాప్తు ఒక ముఖ్యమైన ఆధారమైంది. కిరణ్ ఆశ్చర్యపోయాడు. నిజమా మేడం? మా అమ్మ ఫిర్యాదు అంతా సహాయపడిందా? అవును. మీ తల్లిగారు సకాలంలో వివరంగా ఫిర్యాదు చేయడం వల్ల మేము ఆ ముఠా జాడ కనిపెట్టగలిగాం. ఇంకా మీ 80,000తో పాటు ఇంకా చాలామంది బాధితుల డబ్బు కూడా తిరిగి ఇప్పించే అవకాశం ఉంది. న్యాయస్థానం ద్వారా అది జరుగుతుంది. ఆ వార్త ఆ ఇంటికి ఒక పెద్ద ఊరట. కానీ ఈ కథలో ఒక చివరి మలుపు ఉంది. అమ్మలారా, ఈ మలుపు మనందరినీ ఆలోచింపచేస్తుంది. ఇన్స్పెక్టర్ సునీత ఇంకో విషయం చెప్పారు. మిస్టర్ కిరణ్, ఈ ముఠాలో పట్టుబడిన వాళ్ళలో ఒక కుర్రాడు ఉన్నాడు. వయసు 20. వాడి పేరు రాజు. వాడు బీటెక్ చదివాడు, కానీ ఉద్యోగం రాలేదు. తండ్రి అప్పుల్లో ఉన్నాడు. తల్లి అనారోగ్యం. డబ్బు కోసం వాడు ఈ ముఠాలో చేరాడు. ఇప్పుడు వాడు జైల్లో ఏడుస్తున్నాడు. నేను చెప్పింది తప్పు అని తెలుసు సార్, కానీ నా కుటుంబాన్ని కాపాడాలని ఈ తప్పు మార్గం ఎంచుకున్నాను అని. ఆ మాట వినగానే అన్నపూర్ణమ్మకు ఒక విచిత్రమైన భావన. ఆ రాజు కూడా ఒక తల్లి కొడుకే. ఆ తల్లి కూడా తన బిడ్డ గురించి కలలు కనింది, కానీ ఆ కొడుకు తప్పుదారి ఎంచుకున్నాడు. అన్నపూర్ణమ్మ చెప్పింది, ఈ మాటని మనమందరం గుర్తుంచుకోవాలి. నాకు ఆ రాజు మీద కోపం ఉంది. వాడు నన్ను మోసం చేశాడు. వాడి వల్ల నేను ఎంతో బాధపడ్డాను.
కానీ వాడిని ఆ దారిలోకి నెట్టింది ఏంటి? నిరుద్యోగం, పేదరికం, డబ్బు మీద ఆశ. తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాల్సిందే, అందులో సందేహం లేదు. కానీ మనం మన పిల్లలకి ఒక పాఠం చెప్పాలి. ఎంత కష్టం వచ్చినా తప్పు దారి ఎంచుకోకూడదు. మంచి ఆలస్యంగా అయినా గెలుస్తుంది, చెడు ఎంత వేగంగా వచ్చినా చివరికి ఓడిపోతుంది. రాజు ఎంత తెలివైన వాడో ఆ తెలివిని మంచి దారిలో వాడి ఉంటే ఈరోజు వాడు ఒక మంచి ఉద్యోగంలో ఉండేవాడు. కానీ ఒక తప్పు నిర్ణయం వాడి జీవితాన్ని, వాడి తల్లి కలల్ని చీకటి చేసింది. ఎంత లోతైన సత్యం ఉందో చూడండి. ఈ లోకంలో మంచి చెడు రెండు మనుషుల్లోనూ ఉంటాయి. ఒక చిన్న నిర్ణయం ఒకరిని హీరోని చేస్తుంది, ఇంకొకరిని నేరస్తుని చేస్తుంది. ఆ సంవత్సరం దసరా పండుగకి కిరణ్, దివ్య ఊరికి వచ్చారు. వాళ్ళతో పాటు ఒక కొత్త అతిథి. దివ్య ఒడిలో ఒక చిన్న పాప, అన్నపూర్ణమ్మ మనవరాలు. అన్నపూర్ణమ్మ ఆ పాపని ఎత్తుకొని ఆ చిన్న మొహం చూస్తూ ఏడ్చేసింది. కానీ ఈసారి అవి ఆనంద బాష్పాలు. నా కొడుకు ఇంటికి ఒక మహాలక్ష్మి వచ్చింది అని ఆ పాపను ముద్దాడింది. ఆ సంవత్సరమే కిరణ్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. అతను తన ఉద్యోగాన్ని ఇంటి నుండే చేసే విధంగా మార్చుకున్నాడు. అమ్మా, నేను ఇక నుండి ఎక్కువ సమయం ఊరిలోనే ఉంటాను, నీతో ఉంటాను. నీకు దూరంగా ఉండి నిన్ను ఒంటరిని చేసి నీకు ఈ కష్టం రావడానికి కారణమయ్యాను. ఇక అలా జరగదు అన్నాడు. అన్నపూర్ణమ్మ నవ్వింది. నాయన, నాకు ఇప్పుడు ఒంటరితనం లేదు. ఈ సంఘటన నాకు ఒక కొత్త జీవితం ఇచ్చింది. ఇప్పుడు నేను ఈ ఊరిలో అందరికీ ఒక సహాయకురాలిని. రోజు ఎవరో ఒకరు వచ్చి, అన్నపూర్ణమ్మ, ఈ మెసేజ్ చూడు, ఇది నిజమా అబద్ధమా అని అడుగుతారు. నేను వాళ్ళకి చెప్తాను. నేను ఇప్పుడు ఒంటరిదాన్ని కాదు, నేను ఈ ఊరి అమ్మని. ఆ గాజు నా పెళ్లి నాటి గాజు. 6 నెలల తర్వాత తిరిగి ఇంటికి వచ్చిన 1,20,000తో కిరణ్ తాకట్టు ఇడిపించి తల్లి చేతికి తొడిగాడు. అమ్మ, ఈ గాజు, ఇది నీ ప్రేమకి గుర్తు. నీ ప్రేమ ఆ మోసగాడు దొంగిలించలేకపోయాడు. ఎందుకంటే నిజమైన ప్రేమను ఎవరూ దొంగిలించలేరమ్మా. అన్నపూర్ణమ్మ కళ్ళలో నీళ్లు, చేతిలో గాజు, ఒడిలో మనవరాలు, పక్కన కొడుకు, కోడలు, ఎదురుగా స్వప్న. ఆ ఇల్లు 12 ఏళ్ల తర్వాత మళ్ళీ నవ్వింది.